హాయ్ ఫ్రెండ్స్, కేరింత ఫ్రేమ్ పార్వతీశం హీరోగా, ప్రణికన్విక హీరోయిన్గా కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం మార్కెట్లో మహాలక్ష్మి. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను. అసలు కథ విషయానికి వస్తే, హీరో చిన్నప్పటి నుండి అతని తండ్రి బాగా చదివించి పెద్ద జాబు వస్తే ఫ్యూచర్లో కట్నం బాగా అడగొచ్చని అనుకుంటాడు. హీరో పెద్దయ్యాక ఇండిపెండెంట్గా ధైర్యంగా బతికే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి అమ్మతో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తాడు హీరో. అక్కడ మహాలక్ష్మిని చూసి కరెక్ట్ అయిన జోడి దొరికిందని ఆమెకు లైనేస్తూ ఉంటాడు హీరో. అలా మొదటిసారి చూడగానే మహాలక్ష్మికి ప్రపోజ్ చేస్తాడు హీరో. హీరోకి ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటంతో మార్కెట్లో షాపు పెట్టుకొని హీరోయిన్ని ఎలాగైనా పడేయాలి, పెళ్లికి ఒప్పించాలని హీరో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన మహాలక్ష్మి హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోదు. మరి మహాలక్ష్మి హీరో ప్రేమను ఒప్పుకుందా? ఇండిపెండెంట్గా బతికే అమ్మాయిలు పెళ్లి తర్వాత మారతారా? హీరో తండ్రి కట్నం లేకుండా అమ్మాయిని యాక్సెప్ట్ చేశాడా? హీరో తన ప్రేమ కోసం ఏం చేశాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సాఫ్ట్వేర్ అబ్బాయి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ప్రేమించే కాన్సెప్ట్తో మార్కెట్లో మహాలక్ష్మి అనే సినిమాను తీశారు. ఇక ఫస్ట్ హాఫ్లో అంతా హీరో, హీరోయిన్, హీరో ఫాదర్ గురించి చెబుతారు. ఇక హీరో మహాలక్ష్మి ఎంట పడటం, అలా కొన్ని సన్నివేశాలను చూపిస్తారు. ఇక ఫస్ట్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టుగా అనిపించిన ఇంటర్వెల్ బ్యాంగ్లో హీరో నాన్నకి అతని ప్రేమ గురించి తెలియటంతో ఏం జరుగుద్దని ఉత్కంఠతో ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం ఒక మంచి ఎమోషనల్ కంటెంట్గా సాగుతుంది. ఒక మంచి పాయింట్ని దర్శకుడు ఈ సినిమాలో టచ్ చేశాడు. ఇక క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా మొత్తంలో హీరో పేరు లేకుండా రాసుకున్నాడు. ఇక సినిమా అంతా అయిపోయాక హీరోయిన్ మాట్లాడే మాటలు డీజే సాంగ్లా ప్లే చేయటం చాలా బాగుంది. ఈ సినిమాలో కామెడీ కూడా అక్కడక్కడ నవ్వించారు. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్, హీరో పార్వతీశం చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేశాడనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో తన నటనతో మెప్పించాడు. అయితే ఈ సినిమాలో మహాలక్ష్మిగా నటించిన ప్రణికన్విక అదరగొట్టిందనే చెప్పొచ్చు. కొన్ని సీన్లో హీరోను కూడా డామినేషన్ చేసేసింది. ఇక హీరో తండ్రిగా కేదార్ శంకర్ మెప్పించాడని చెప్పొచ్చు. ముక్కు అవినాష్ భాష తన కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. ఇక తక్కిన నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాలో చాలా భాగం రియల్ మార్కెట్లోనే తీశారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ న్యాచురల్గా ఉన్నాయి. ఇక సాంగ్స్ అయితే పర్వాలేదనిపించాయి. క్లైమాక్స్లో వచ్చే డీజే సాంగ్ మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల డైలాగ్స్ని డామినేషన్ చేశాయని చెప్పొచ్చు. ఇక దర్శకుడు ముఖేష్ మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించాడు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి మార్కెట్లో మహాలక్ష్మి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అబ్బాయి, అలాగే మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ప్రేమ కథ. నన్ను అడిగితే వీలుంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.